లెవెల్ ఆఫ్ ప్రోగ్రెస్ మీకు కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఉన్నది ఇప్పుడు, అది అప్పుడు. లైక్ దట్స్ నాట్ మీ. I I left and I buried him actually. So this is new me. So check out. Hello guys, welcome to this new video. So time ఇప్పుడు 2 o'clock అవుతుంది. వెదర్ అయితే చాలా బాగుంది. సన్ లేదు, ఇప్పుడు వస్తుంది సన్. సో ఇంతకుముందు అయితే సన్ లేదు, చాలా గాలి వస్తుంది. సో వెదర్ అయితే రియలీ గుడ్. సో ఈరోజు వీడియోలో మనము నా ఫిజిక్ అప్డేట్ అండ్ ఈ ఫిజిక్ ఎట్లా బిల్డ్ చేసిన, దీనికోసం ఎన్ని సాక్రిఫైజెస్ చేసిన, ఏం చేసిన. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ ఫిజిక్కి ఈ 2025కి 8 years అవుతుంది నేను స్టార్ట్ చేసి జిమ్మింగ్. సో జిమ్మింగ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ లిఫ్టింగ్ వెయిట్స్, లైక్ లుకింగ్ గుడ్. సో దానికన్నా చాలా. సో మేజర్ పార్ట్ అనేది మీ మైండ్ సెట్ చేంజ్ చేస్తుంది. సో మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు యూత్లో చూస్తారు మీరు, చాలా డిప్రెషన్, యాంగ్జైటీ అండ్ సూసైడ్ మేజర్లీ. ఈ ఏజ్లో సూసైడ్ ఏంది బ్రో? అసలు చెప్పడానికి కూడా ఏం లేదు దాని గురించి. సూసైడ్ ఈజ్ అ వర్స్ట్ థింగ్ వన్ కుడ్ అటెంప్ట్ బై హిమ్సెల్ఫ్, యూనో. సో అదే మీరు లైక్ ఏమైనా టు బెటర్ యువర్ సెల్ఫ్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ టు యువర్ సెల్ఫ్ యాక్చువల్లీ. సో జిమ్మింగ్ అనేది లైక్ మీకు హెల్ప్ఫుల్ కదా మీ బాడీకి. సో నాకు ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పేటని నాకు ఏం తెలియదు. ఇప్పుడు చెప్తున్నా కానీ ఒక 8 years ముందు నాకు ఏం తెలియదు. సేమ్ ఒక నార్మల్ జనరల్ పర్సన్ లాగానే నేను నడుచుకుంటుండే. నా డిసిప్లిన్ అనేది లేకపోదు. ఎప్పుడో ఇంటికి వస్తుండే, ఎప్పుడో పడుకుంటుండే, ఎప్పుడో తింటుండే, ఏదో తింటుండే. సో ఓవర్ ద టైం పీరియడ్ చాలా చేంజ్ అయిపోతుంది. ఆ డిసిజన్ మేకింగ్ అనేది మీరు చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో 2018లో కరోనా స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు నేను జిమ్ జాయిన్ అవ్వమని ఒక థాట్ వచ్చింది. అది కూడా ఎట్లా, నాకు ఒక ఇన్స్పిరేషన్. సో హీఈస్ నాట్ ఇన్ దిస్ ఆన్ దిస్ ప్లానెట్ యాక్చువల్లీ. సో ఆ ఇన్స్పిరేషన్ సో ఐ థింక్ హీఈస్ అప్ దేర్, రెస్ట్ ఇన్ పీస్. సో ఆ ఇన్స్పిరేషన్ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. సో చూస్తారు కదా మీరు ఫిజిక్ ఇది. సో బాడీ బిల్డింగ్ is not just about like building muscle and showing up. One more time I'm saying. సో మెంటల్ హెల్త్ చాలా బిల్డ్ అయింది నాది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ ఇన్స్పిరేషన్కి చాలా క్రెడిట్ ఇస్తా. ఎందుకంటే అతను లేకపోతే నేను ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా మీతో మాట్లాడకపో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా ఫేస్ చేయకపోదు. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్లాగింగ్ అంటే కూడా నాకు తెలియదు. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది నాది. సో అతన్ని చూస్తూ చేస్తూ అతని త్రూ పాత్ బిల్డ్ అయింది. సో చాలా నేర్చుకున్నా ఈ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో. సో 8 yearsలో నేను చేసిన మిస్టేక్స్ అండ్ చాలా నేర్చుకున్నా చెప్పాలంటే. సో టైంకి తినడం అంటే జస్ట్ టైంకి తినడం అని కాదు. సో అది కూడా ఒక లైక్ డిసిప్లిన్. సో డిసిప్లిన్ మెయింటైన్ చేస్తేనే. సో మీరు మీ గ్రోత్ని అడాప్ట్ చేస్తున్నప్పుడు, మీరు ప్రోగ్రెస్ వస్తున్నప్పుడు, సో మీరు మీ పైనే ఫోకస్ చేస్తుంటారు కాబట్టి మీకు అంతా సరౌండింగ్స్ గురించి మీకు అవేర్నెస్ ఉండదు. సో యాక్చువల్లీ చెప్తా ఏమవుతుందో. సో మీరు గ్రోత్ అవుతున్న కొద్దీ, సో నిన్ను చూసి ఆ గ్రోత్ హేటర్స్ మేజర్లీ, లైక్ వి కాల్ దెమ్ హేటర్స్, రైట్? సో హేటర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో అది కామన్. సో దానిపైన మీరు మైండ్ కూడా పెట్టొద్దు. ఎందుకంటే వాళ్ళు చేయలేని పని మీరు చేస్తారు కాబట్టి అఫ్ కోర్స్ దిల్ గెట్ jealousy, ego, something else. So we don't have to focus on that part of what people like. అదొక కమ్యూనిటీ ఉంటుంది, ఫుల్ కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ పైన మనం ఫోకస్ చేయొద్దు. సో ఎందుకంటే ఇది చెప్తున్నా. సో ట్రైన్ చేసిన ఫస్ట్ నుంచి నేను అనుకున్నా 1 monthలోనే నాకు ప్రోగ్రెస్ వస్తుంది జిమ్ జాయిన్ కాగానే అనుకున్నా. కాదు. సో ఒక 3 years తర్వాత నాకు తెలిసింది ప్రోగ్రెస్ ఆడ నుంచి స్టార్ట్ అవుతుందని. సో ఒక 3 years ట్రైన్ చేసిన సేమ్ జిమ్లో, ఫస్ట్ ఇయర్ నుంచి 3rd year వరకు ఏ జిమ్లో ట్రైన్ చేసినాను అదే జిమ్లో ట్రైన్ చేస్తున్నా. సో ఫస్ట్ ఉన్న వాళ్ళే నాతో పీపుల్ అరౌండ్ జిమ్లో, వాళ్ళే 3 years తర్వాత నన్ను చూస్తేనే లైక్ వాళ్ళకి ఏదో అయిపోతుంది, అర్థం కాదు. నేను ఫస్ట్ ఉన్న మనిషినే ఇప్పుడు కూడా 3rd yearలో, నేను జిమ్ స్టార్ట్ చేసిన 3rd yearలో అదే మనిషి. బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ అయిపోయింది టువర్డ్స్ మీ. నాకు అర్థం కాలేదు ఎందుకు అంటే,
సో మెల్లిమెల్లిగా నాకు తెలిసింది ఇంకా 4th ఇయర్ 5th ఇయర్ 6th ఇయర్లో ఇట్లాంటి మంది చాలా మంది వస్తూనే ఉన్నారు. సో జిమ్లో మీరు ట్రైన్ చేస్తారు, మీ మజిల్ మీ డెడికేషన్ చూసి పక్కోడు మనకి మండుతూనే ఉంటుంది. సో ఉంటారు ఇట్లాంటి మంది, అదే చెప్తున్నా, చాలామంది ఉంటారు. మీ లైఫ్లో కూడా ఉంటే మీరు వాళ్ళపైన ఫోకస్ చేయొద్దు. సో ఎందుకంటే యూజ్లెస్, దాంతో ఏం రాదు కదా. సో అదే, సో మీరు ఫస్ట్ థింగ్ ఫోకస్ చేయాల్సింది మీ పైన. వేరే వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, వాడు వీడేమంటాడు, ఎవడేమో అనుకోడు కూడా. ఆ మూమెంట్లోనే అంతే. వాడు ఆ మూమెంట్ వెళ్ళిపోతే దెన్ దట్స్ ఇట్. వాడెవడో నువ్వెవడో అదెవరో ఇదెవరో, దట్స్ ఇట్. అదే చెప్తున్నా. సో చాలా నేర్చుకున్నా అండ్ ఇదే. సో ఇప్పుడు ఒక్కసారి ఫిజిక్ చూడండి. సో ఐల్ బీ సో హ్యాపీ ఇఫ్ యూ కామెంట్ ఆన్ దిస్ ఆల్సో. సో నేను పాజిటివ్ కామెంట్స్కి రిప్లై చేస్తా. సో నెగిటివ్ కామెంట్స్కి నేను ఐ డోంట్ ఈవెన్ కేర్. చెప్పేస్తున్నా, ఐ డోంట్ ఈవెన్ కేర్. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఇనిషియల్ డేస్లో స్టార్ట్ చేసిన జిమ్ ఫుటేజ్ నా దగ్గర ఉంది. సో అది ఇప్పుడు మీకు చూపిస్తా. మీరు దీనికి కంపేర్ చేస్తా మీకు ఆ లెవెల్ ఆఫ్ ప్రోగ్రెస్ మీకు కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఉన్నది ఇప్పుడు, అది అప్పుడు. లైక్ దట్స్ నాట్ మీ. I left and I buried him actually. So this is new me. So check out. సో గాయస్, ఈరోజు వీడియోలో ఇదే. సో ఇంకా చాలా అనుకున్నా చెప్దామని, బట్ ఇంతే వచ్చేసింది. ఏం చెప్పాలనుకున్నానో చాలా అనుకున్నా, బట్ ఇదే చెప్పిన. విల్ గెట్ ఇన్ టచ్ ఇన్ అనదర్ వీడియోస్. సో ఈ వీడియోలో మాత్రం ఇంతే. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఐ హోప్ ఆల్సో దిస్ వీడియో హెల్ప్ యూ అ లాట్. సో అదే నా మోటివ్, అదే మీకు హెల్ప్ అవుతుందని చెప్పి ఈ వీడియో. సో వన్స్ అగైన్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. If you liked it, please subscribe to this channel and keep supporting. See you in the next video.